నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. సో, ఇప్పుడు ఆహ్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్. దాని తర్వాత బీజేపీ. సో, దీనికి సంబంధించి ఇప్పుడొచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోము అని జెప్పేసి గూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. సో, దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఒంటరిగానే పోటీ. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధమే. జీహెచ్ఎంసీలో 3 మేయర్ స్థానాలు గెలుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలి. జీహెచ్ఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో, నిజంగా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు నిజంగా ప్రతిపక్ష లాగా వ్యవహరిస్తున్నారా? ఒక్క ప్రోగ్రామ్‌లోనైనా గావచ్చు, ఒక్క కార్యక్రమాలైనా గూడా చాలా మంచిగా జేస్తున్నారా? యాక్టివ్‌గా ఉన్నారా అసలు బీజేపీ? రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత కనీసం ఒక్క ప్రోగ్రామ్ అయినా యాక్టివ్‌గా పనిజేస్తున్నారా? కనీసం బీజేపీలోనన్నా యాక్టివ్‌గా ఉన్నారా? సో, వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఎప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలొచ్చినా మేము సిద్ధమే. ఈ మాట ఎందుకన్నారు? గతంలో 2020లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైమ్‌లో వాళ్ళు అధిక సీట్లు సాధించుకున్నారు గాబట్టి, అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు చూపిస్తున్నారు. మరి ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు సాధ్యమైతదా? ఖచ్చితంగా ఏమన్నారు? జీహెచ్ఎంసీలో 3 మేయర్ స్థానాలు గెలుస్తాం. 3 మేయర్ స్థానాలు గెలిచేంత సాధ్యమైతదా? ఒక్కటైనా గెలుస్తదా అసలు? మూడిట్లో అంటే 150 సీట్లు, 150 సీట్లను 300 సీట్లు చేసిర్రు. 300 సీట్లని 3 భాగాలుగా విభజించిండు. ఒకటి సైబరాబాద్, ఒకటి హైదరాబాద్, ఒకటి మల్కాజ్గిరి. సో, అట్లనో ఇట్లనో గుంజుకొస్తే బీజేపీకి సంబంధించి అట్లనో ఇట్లనో గుంజుకొస్తే మల్కాజ్గిరికి సంబంధించి గెలవచ్చు. ఎందుకంటే అక్కడి సైడు ఈటెల రాజేందర్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఈటెల రాజేందర్ చాలా గట్టిగా పనిచేస్తాడు. కాబట్టి మల్కాజ్గిరికి సంబంధించి ఎగరేసే ఛాన్సెస్ ఉంటాయి. కాస్తో కూస్తో. మరి దీనికి సంబంధించి ఆయన 3 మాకే 3 స్థానాలు మేమే కైవసం చేసుకుంటున్నాం అంటే ఇది ఓవర్ యాక్షన్ గాదా? సైబరాబాద్ గావచ్చు, హైదరాబాద్ గావచ్చు. హైదరాబాద్‌లో సాధ్యమైతదా? హైదరాబాద్‌లో మీరు మేయర్ పీఠం గెలుస్తారా? హైదరాబాద్‌లో మీరు అది కాషాయం జెండా ఎగరేస్తారా? సాధ్యమైతదా? ఒక 2, 3 సీట్లన్నా వస్తాయా అక్కడ? మరి దీనికి సంబంధించి ఆహ్, సైబ్ సై మరి సైబరాబాద్ పరిస్థితేంది? సో, మీరు నిజంగా ఆ జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో గెలిచేది కాస్తో కూస్తో ఈటెల రాజేందర్ ప్రయత్నం చేస్తాడు. ఈటెల రాజేందర్ యాక్టివ్‌లో ఉంటాడు కాబట్టి అంతో కొంతో మల్కాజ్గిరిలో కాషాయం జెండా ఎగిరేస్తారు. మీరెక్కడ యాక్టివ్‌గా పనిచేస్తున్నారని జెప్పేసి. మొన్న ఖానాపూర్‌కి సంబంధించి ఏం జరిగింది? మన నవీన్ యాదవ్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌కి సంబంధించి ఎన్నోట్లొచ్చినాయి? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో కొందరన్నా యాక్టివ్‌గా పనిచేసిర్రా? బై ఎలక్షన్స్‌లో ఎన్నోట్లొచ్చినాయి? మరి జీహెచ్ఎంసీకి సంబంధించి 3 స్థానాలు మేమే కైవసం చేసుకుంటున్నామని మీరు చెప్తున్నారు. ఏదేమైనా గూడా ఇంకా మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి. గట్టిగా మీరు యాక్టివ్‌గా ఉండాలి. అసలు ఎక్కడ చూసినా గూడా బీజేపీలో నాకు కనిపిస్తున్నారా? బీజేపీ నాయకులు ఎవరెవరు యాక్టివ్‌గా ఉన్నారు? అప్పుడో ఇప్పుడో అప్పుడప్పుడు బండి సంజయ్ కొంచెం మాట్లాడతాడు. కిషన్ రెడ్డి ఇప్పుడిప్పుడు జర బయటికొస్తున్నాడు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూనే ఉంటాడు. మరి అధ్యక్షులుగా మీరున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలి గదా! మరి అది లేకపాయే గదా! సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలి అంటున్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమే అనేసి చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఆయన ఏం పాయింట్స్ చెప్తున్నాడు? మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమే. ఖచ్చితంగా 3 స్థానాల్లో మా జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా 3 స్థానాలు మేము గెలుస్తాం. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పైన ఆలోచించాలి అని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ ఇంకా యాక్టివ్ గావాలి. ఎప్పుడు మతపరంకి సంబంధించి, మతానికి సంబంధించి మాట్లాడడం గాకుండా ప్రజలకి సంబంధించిన సమస్యల పైన గూడా మాట్లాడాలి. ఎప్పుడు మతం, మతం, మతం అని పెట్టుకోకుండా అది దృష్టిలో నుంచి తీసేసి ప్రజల్ని ఎట్లా కలుపుకుపోవాలని ఆలోచించాలి. ఎప్పుడు హిందూ ఓట్ల బ్యాంకుల గురించి ఆలోచించకుండా అందరి ఓట్ల గురించి గూడా ఆలోచించాలి. ఎందుకంటే 2025లో బాగా సీట్లొచ్చినాయి గాబట్టి, ఇప్పుడు అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉండరు గాబట్టి, మీరు ఇంకా పని జేస్తేనే ఉన్న సీట్లన్నా గెలుస్తారు. లేకపోతే ఉన్నది పోతది, ఉంచుకున్నది పోతది గాబట్టి, రామచంద్రరావు గారు ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి ఇవన్నీ దృష్టిలో బెట్టుకోవాలి. మేము ఎక్కడ యాక్టివ్‌గా పనిజేస్తున్నాం, మేము ఎక్కడ ఉన్నాం, ఎట్లా ప్రతిపక్ష పాత్రలు మేము ఎట్లా పోషిస్తున్నాం అని జెప్పేసి, ఇవన్నీ దృష్టిలో బెట్టుకొని పని జేయాలి. లేకపోతే ఉన్న సీట్లు గూడా ఊడ్చుకొని పోతారు.